ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, వాళ్ళని అరెస్ట్ చేయడాలు, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడాలు ఇవన్నీ లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పత్రికలు, ఒక సెక్షన్ ఆఫ్ టీవీ ఛానళ్ళు పాపం వాళ్ళ ఆయుష్ ఎంత తగ్గిపోయేదో అనిపిస్తుంది. ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు టీవీ స్టూడియోలో పడే ఉత్సాహాన్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది, అరే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే మీరేంద్ర అయ్యా అసలు ఇంత అత్యుత్సాహంతో అసలు ఎప్పుడో సాయంత్రం 7కు 8కు 9కి వచ్చి డిబేట్లు పెట్టాల్సిన వాళ్ళు ఈరోజు పొద్దున్నుంచి వచ్చేసారు. ఎందుకని? మిథున్ రెడ్డి గారు సిట్ కార్యాలయానికి వెళ్ళారు కదా, సిట్ వాళ్ళు పిలవలే. మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేస్తే అది డిస్మిస్ అయితే, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వేస్తే అదే డిస్మిస్ అయితే, అండ్ సిట్ అనేది వ్యారెంట్ కావాలి అని ఏసీబీ కోర్టులో వేస్తే పిటిషన్, దాన్ని ఏసీబీ కోర్టు తిరస్కరించింది సిట్ వేసిన దాన్ని. అయినా కూడా మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి నేనే వస్తున్న సిట్కి, విచారణ చేసుకుంటారో అరెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఎవరో వీళ్ళు పోవడం కదా, ఆయనే వచ్చారు. సో ఇంకా వీళ్ళు పొద్దున్న రెడీ అయిపోయారు. పొద్దున్న నుంచి ఏ సెకండ్ అయినా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేశారు, ఉన్నతాధికారులు విచారణ మొదలెట్టారని చెప్పి మొత్తం ఆ పిక్స్ కూడా మిథున్ రెడ్డి కూర్చున్నారు, చుట్టూ టేబుల్ పక్కన పోలీసు సార్లు నెత్తి మీద టేబుల్ పెట్టుకొని సీరియస్గా కూర్చొని చుట్టుముట్టి అడుగుతూ ఉన్నారు. వీళ్ళ హైలైట్ ఏందనుకున్నారు? టీవీడీ స్టూడియోలో కూర్చొని వాళ్ళు లోపల ఏం ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళకైతే తెలియదు, కానీ ఆ ప్రశ్న కూడా చెబుతూ ఉన్నారు. మరి వీళ్ళు అడిగే ప్రశ్నలు ఎవరికైనా లోపల పోలీసులకు చేరవేసి ఇవి అడగండి, మన మీడియా బాసులు ఇవి అడగమంటున్నారు అని చెప్పి ఏమన్నా పోలీసులకు చెబుతారా? లేకపోతే ఆ పోలీసులు విచారణ చేస్తున్న రూమ్లో వీళ్ళు ఏమైనా కనుక కెమెరాలు పెట్టారో మనకు తెలియదు. వీళ్ళు క్వశ్చన్లు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది, మళ్ళీ ఆ ప్రశ్నల్లో జగన్ గారి భార్య గారు భారతి గారిని వీళ్ళు పేర్లు ప్రస్తావిస్తున్నారు ప్రశ్నలలో. ఓరి మీ ఉత్సాహం తగలయ్యా, ఏమానందం రయ్యా అని. ఇంతే కాదు, ఈరోజు ఏసీబీ కోర్టులో సిట్టు ప్రిలిమినరీ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారట. అందులో 41 మందిని నిందితులుగా పెట్టారట, 41 మందిని. అయితే 40 పేర్లు అయితే మెన్షన్ చేశారంట, కానీ 41వ పేరు మెన్షన్ చేయలేదట. ఆ 41వ పేరు జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి దాని మీద కూడా అసలు అలివి మాలిన ఉత్సాహం. నాకు తెలిసి ఈరోజు మిథున్ రెడ్డి సిట్టుకు వచ్చారు, అరెస్ట్ అయిపోతారు ఈరోజు, అదిగో తర్వాత ఇంకా జగన్ గారి వరకు వెళ్ళిపోతారు, అది ఇదని ఈ ఆనందంతో కడుపు నిండిపోయి ఉంటుంది. ఇంకా వీళ్ళకు ఏమైనా ద్రవ పదార్థాలు అంటే పెగ్గులు గిగ్గులు అంటే తప్ప వేరే ఘన పదార్థాలు ఇవి వీళ్ళ లోపల దిగేటట్లేదు. ద్రవ పదార్థాలు తప్ప ఘన పదార్థాలు దిగేటట్లేదు. ఏమైనా పెగ్గులు వేసేటప్పుడు స్టఫ్ కింద కాసింది ఏమైనా నాకితే తప్ప, నాకితే అంటే ఏదైనా ఇట్లా తీసుకొని నాకడం, మీరు మళ్ళీ నాకితే అండి ఇంకేమని అనుకున్నారు, తీసుకొని నాకితే తప్ప అవి తప్ప వేరేటివి దిగేటట్లేవు. అరే అసలు సరే, ఆయన విచారణకు వచ్చారు, అధికారులు విచారణ చేస్తారు, చేయనియండి, అరెస్ట్ ఎప్పటి నుంచో చేయాలని కాచుకొని ఉన్నారు. అదంతా నేను ఆ సిట్టు విచారణ చుట్టూ అండలేను. వీళ్ళ అత్యుత్సాహం, అసలు ప్రశ్నలు ఇల్లే, సమాధానాలు ఇల్లే, ఒరే ఏ ముచ్చటేస్తుంది రయ్యా మిమ్మల్ని చూస్తే మాత్రం.